దీంతో పాటు ఈ వెండి ధర ప్రస్తుతం ఉన్న ఈ 2,77,000 నుంచి 5 లక్షలకి 4.5 నుంచి 5 లక్షలకి చేరే అవకాశం ఉంది. ఇది అన్ని ఫైనాన్షియల్గా అన్ని గమనించి నేను చెప్తున్న విషయం విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే కెవిన్ వార్స్ ట్రంప్ మనిషి వల్లే యుఎస్ బాండ్స్ రేట్లు, ట్రెజరీ బాండ్స్ వడ్డీ రేట్లు తగ్గడం ఒకటే కారణం కాదు. ఎందుకంటే యుద్ధాలు ఎండ్ అవుతున్నాయి, జియో పొలిటికల్ తగ్గు అవుతున్నాయి. ఇప్పుడు బ్రిక్స్ సమావేశం, బ్రిక్స్ కరెన్సీలు విపరీతంగా బంగారం పోగేస్తున్నాయి. చైనా అయితే విపరీతంగా బంగారం కొనేస్తుంది, ఎన్నో విధాలుగా 100 టన్నులు కొంటుంది ఈటీఎఫ్ల ద్వారా డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంకు, చైనా సెంట్రల్ బ్యాంకులు. తర్వాత ఇటు ఎన్నో దేశాలు, ఇక్కడ బ్రిక్స్ దేశాలు, ఇండియా లాంటి దేశాలు కూడా బంగారాన్ని పోగేస్తున్నాయి. ఇది ఒక అతిపెద్ద కారణం. వెండి రేట్ అయితే ఇండస్ట్రియల్ సోలార్ సెల్స్ అనేది ఇండస్ట్రియల్ ఈవీ ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెండికి బంగారం కంటే ఎక్కువ రేటు పెరిగే అవకాశం ఉంది. అందుకనే ఈ మధ్యన ఎక్కువ పెరిగింది. ఈ విధంగా బంగారం, వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కెవిన్ వార్స్ ట్రంప్ మ్యాన్ యుఎస్ ఫెడ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగేది. అంటే ఏంటి, మే 15 వరకే బంగారం ధర నిలకడగా ఉండబోతుంది, తగ్గపోతుంది. కాబట్టి మే 15 తర్వాత కొన్ని వారాల పాటు మాత్రమే మనం బంగారం కొనగలుగుతాం. కాబట్టి బంగారం కొనుక్కునే వాళ్ళకి ఇదే శుభ సమయం. తర్వాత ఇంకా తగ్గిపోద్దని అనుకోకండి. తర్వాత మన చేతిలో ఉండదు. కెవిన్ వార్స్ మే 15 ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఆ సెంటిమెంట్తోనే బంగారం, వెండి రేట్లు ప్రారంభం అవుతాయి. వడ్డీ రేట్లు తగ్గించకుండానే చూడండి. ఇది ముందే నేను ఈ సెంటిమెంట్, ఈ స్టాక్ మార్కెట్, యుఎస్ ఫెడ్ రిజర్వ్, యుఎస్ ట్రెజరీ బాండు, ఇంట్రెస్ట్ రేట్లు, మన ఇంట్రెస్ట్ రేట్లు, జియో పొలిటికల్ సిచ్యువేషన్, పెట్రోలియం రేటు, ఇవన్నీ గమనించి కలెక్టివ్గా నేను చెప్పే విషయం అన్నమాట ఇది.